ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ న్యూ మంత్. హ్యాపీ న్యూ మంత్. హ్యాపీ న్యూ మంత్ ఆఫ్ మార్చి శుభాభివందనాలండి. నూతన మాసపు మార్చి శుభాభివందనాలు మీ అందరికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారండి. గడిచిన మాసమంతా మన ప్రభు మనల్ని కాపాడి రక్షించి మనల్ని పోషించి మనల్ని గట్టెక్కిస్తూ వస్తూ ఉన్నాడు మన దేవుడు. ఆయన సహాయకుడు. ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి మాసం అంతా కాచి కాపాడిన యేసయ్యకు మనసారి రెండు చేతులైతే స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నూతన మాసాన్ని అనుగ్రహించిన యేసయ్యకు మరలా రెండు చేతులైతే స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ మార్చి మాసమంతా దేవుని కృప మీకు తోడయ్యుండునుగాక. ఈ మార్చి మాసానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం మనము చదువుకుందామండి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 33:26 అండి. నేను కూడా చదువుతాను. చూడండి, 33:26 ద్వితీయోపదేశ కాండము 33:26 అండి. నేను చదువుతున్నాను. చూడండి, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. మరలా చదువుతానండి. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ఏమండి, నీకు సహాయం చేయటానికి ఆకాశవాహనుడై వస్తాడంట. ఈ నెలంతా దేవుడు ఏంటండి, ఆయన మేఘమును ఆయన వాహనంగా మార్చుకొని త్వరగా నీకు సహాయం చేయటానికి ఈ మాసంలో ఆయన మేఘవాహనుడై వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, త్వరితముగా నీకు సహాయము చేయడానికి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ప్రేమంటారు. ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. ఆ కీర్తనలో చూడండి, కీర్తనలో దానికి ముందుగా యెషయా గ్రంథము 19:1 ఇలా ఉంది. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడంటే దేవుడు అండి, వేగము గల మేఘము అంటే ఆయన వాహనము మేఘము ఎలా ఉందంటే వేగంగా ఉంది. స్తోత్రం. వేగంగా అంటే స్పీడ్లో ఉందన్నమాట. స్పీడ్లో ఉంది. నీకు ఈ మాసంలో దేవుడు నీకు త్వరితముగా అంటే స్పీడ్లో నీకు సహాయం కలగబోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా యెహోవా వేగము గల మేఘం ఎక్కి ఐగుప్తున వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తుల గుండె కరుగుచున్నది. ఐగుప్తులంటే మన శత్రువులు, ఐగుప్తులంటే సమస్యలు, ఐగుప్తుల యొక్క పరిస్థితులు ఏమండి ఇక నీకు ఉండవు ఈ మాసంలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కరిగిపోతాయంట సమస్యలను కూడా కరిగిపోతాయి. ఉండవు, అసలే ఉండవు. దేవునికి మహిమ. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కీర్తనలు 68:33 చదువుదాం త్వరగా. 68:33 అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి. ఎవరు మనం కీర్తించబోతున్నాం తెలుసా? ఆకాశ వాహనుడిగా రాబోతున్న యేసు. త్వరగా ఏంటంటే ఇలాంటి మేఘమంట, స్పీడ్ వేగమంట, వేగం కలిగిన మేఘము. ఆ మేఘం మీద దేవుడు వచ్చి నీకు సహాయము చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మార్చిలో ఏమండి దేవుడిచ్చిన వాగ్దానం కదండి, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎట్లంట? ద్వితీయోపదేశ కాండము 33:26 అండి. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ఆకాశవాహనుడై ఆయన మేఘం మీద స్పీడ్గా రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతి వేగముగా నిమిషాల్లో నీకు సహాయం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే చివరిగా చూడండి, కీర్తనలో 104:3 ఉంటుంది. 104:3 104:3 అండి. కీర్తనలో 104:3.
ఆ జలములలో ఆయన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను ఆయన తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గగనము చేయుచున్నాడు. అంటే ఆకాశ వీధుల్లో నుండి, పరలోకం నుండి ఆయన దిగి వస్తున్నాడు. ఎట్లా అంటే చాలా వేగంగా వస్తున్నాడు. ఈ మార్చి మాసంలో దేవుడు వేగవాహనుడై త్వరితముగా వెంటనే నీకు సహాయము చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాసం నిజంగా ఈ మార్చి మాసంలో నమ్మండి. ఈ వాగ్దానం నమ్మండి. దైవ సేవకులారా, ఈ వాగ్దానం ప్రతిరోజు ఎత్తిపట్టండి. ఈరోజే ఎత్తిపట్టండి. ఈ నెలలోని, మార్చిలోని అద్భుతాలు, ఆశ్చర్యకారం అతి త్వరగా దేవుడు చేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థనండి. మహాగణుడ పరిశుద్ధులకు దేవానికి స్తోత్రములు. అయ్యా ప్రభునికి స్తోత్రం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వాగ్దానమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ వాగ్దానం ప్రభు మీరు నెరవేర్చుటకు సమర్థుడవు తండ్రి. నీకు మేఘవాహనుడవై వేగముగా వచ్చి మాకు సాయం చేయడానికి వేగముగా రాబోతున్నావు. అందరూ వాటిని స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాసములో పెళ్లి రోజులు అలాగే జన్మదినాలు జరుపుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.